హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో తెల్ల గులాబీ మొక్కని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలనే దాని గురించి ఇవాల్టి వీడియో అండి. నర్సరీ నుంచి చాలా మొక్కల్ని అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం. తరచుగా ఏదైనా మొక్క సరే నర్సరీ నుంచి తెచ్చుకున్న వెంటనే వాటిని వెంటనే పాటింగ్ చేసేసి ఎండలో పెట్టకుండా కొంచెం నీడలో కూడా పెట్టాలన్నమాట. మీరు వాటిని నీడలో పెట్టి రిపోర్టింగ్ చేసిన తర్వాత ఒక 2 days తర్వాత కూడా మీరు ఎండలో పెట్టకుండా నీడలో పెడితే కనుక మొక్క అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే గులాబీ మొక్కని ఎలా కేర్ చేయాలి, వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువగా పువ్వులు పూస్తుంది, నర్సరీ నుంచి తెచ్చిన గులాబీ మొక్కల్ని మనం ఎలా కేర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో అండి. వీడియోని చివరి దాకా చూడండి. సో నాకు మన వ్యూవర్స్ ఒకరు అడిగారండి, నేను ఎక్కువగా వాటర్ క్యాన్స్ అయితే యూస్ చేసి పాత వాటర్ క్యాన్లో అయితే పెడుతూ ఉంటా. వాటర్ క్యాన్ అయితే యూస్ చేస్తాను అనమాట. పాతవి మనం నీళ్లు తాగడానికి వాటర్ క్యాన్స్ అయితే తెచ్చుకుంటాం కదండి. సో అలాంటి వాటర్ క్యాన్ని పాతవి అయిపోయిన తర్వాత వాటిని పడేయకుండా వాటిని కట్ చేసి నేను వాటిలోనే ఎక్కువగా మొక్కలు అనేవి పెడుతూ ఉంటాను అనమాట. నా కాన్సెప్ట్ ఏంటి అంటే రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే గార్డెనింగ్ని మెయింటైన్ చేసుకోవడం నా కాన్సెప్ట్ అండి. అలాగే మనం ఆర్గానిక్గా ఏం పెంచుకున్నా, కూరగాయలు కానివ్వండి, పూల మొక్కలు కానివ్వండి, అలాగే మనకు ఆకుకూరలు కానివ్వండి, ఏదైనా పెంచుకున్నప్పటికీ కూడా ఆర్గానిక్గా పెంచుకోవడం ఎలా అని చెప్పి నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. బయట నుంచి పెస్టిసైడ్స్ కానివ్వండి, కాంపోస్ట్ కానివ్వండి, ఏదైనా సరే నేను బయట నుంచి అయితే ఎక్కువగా తీసుకురాను, ఏమి తేననమాట. సో నాకు కుదిరినంత వరకు కిచెన్ వేస్ట్తోనే నా మొక్కల్ని బాగా హెల్తీగా పెంచుకుంటాను నేను. అలాగే ఇంట్లోనే చాలా వెరైటీస్ ఫర్టిలైజర్స్ అనేది నేను రెడీ చేసుకుంటానండి. ఒకవేళ మీకు ఎవరికైనా అలాంటి ఫర్టిలైజర్స్ కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. మన వ్యూవర్స్ ఒకరు ఏంటని నాకు కామెంట్ పెట్టారంటే, మీరు పాటింగ్ అది చేసుకుంటారు కదా వాటర్ క్యాన్ని, వాటికి ఎలా మీరు హోల్స్ అనేది పెట్టుకుంటారని చెప్పి నన్ను అడిగారండి. సో నేనైతే బకెట్ ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు నాకు గులాబీ మొక్క పెట్టాలి కదా, ఆ గులాబీ మొక్కకి ఒక పాత బకెట్ అయితే తీసుకున్నాను. ఆ పాత బకెట్కి నేను ఎలా హోల్స్ పెట్టాను అనేదాన్ని మీకు చూపిస్తాను, ఎలా పెడతాను అనేదాన్ని కూడా మీకు చెప్తానండి ఈ వీడియోలో. సో ఇక్కడ ఈ బకెట్ అయితే తీసుకున్నాను అనమాట. నేను పాత బకెట్ అనమాట ఇది. సో నాకు ఇది 15 ఇంచ్ కుండీ దాకా నాకు పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది అనమాట. దీనికి హోల్ అయితే నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఇలా కరెక్ట్గా హోల్ పెట్టుకోవాలనుకుంటే ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి, కానీ మన వ్యూవర్స్ ఒకరు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఉంది కదండి, ఇలాంటిది ఒక రాడ్ అయితే తీసుకున్నాను నేను. ఇది మన కిచెన్లో ఏమైనా మనం మురుకులు అంటారు కదా, అవి జంతుకులు చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటాం కదా, దీన్ని తీసుకున్నాను అనమాట. దీన్ని తీసుకొని మనం గ్యాస్ పైన బాగా గ్యాస్ లేకపోతే ఏదైనా ఒక క్యాండిల్ అని అంటించేసి దీన్ని బాగా వేడి చేసుకొని దీంతో అయితే నేను హోల్స్ పెట్టుకున్నాను అనమాట ఇలా. సో దీంతో పెట్టుకునే హోల్స్ అనేవి మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా ఉందన్నమాట. సో ఈ బకెట్లో నేను ఇప్పుడు తెల్ల గులాబీ మొక్కని రీపాటింగ్ అనేది చేయబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బకెట్ అయితే తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ నేను హోల్స్ అవి కూడా పెట్టేసుకున్నానండి, చూపించాను కదా మీరు ఇందాక. ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకుంటున్నాం అనమాట. నర్సరీ నుంచి తెచ్చిన ఒక తెల్ల గులాబీ మొక్క అయితే ఉందండి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు పెట్టాను అనమాట ఆ వీడియోని, అందులో చూపించాను ఆ మొక్కని. ఇప్పుడు మీకు చూపిస్తానండి ఆ మొక్కని ఎలా రిపోర్టింగ్ చేసుకుంటాను అనే దాని గురించి అయితే ఇవాళ వీడియో అండి. మీకు రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మొక్కని కూడా ఎలా కేర్ చేయాలి అనే దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నానండి. సో ఇక్కడ బకెట్లో కొద్దిగా ఎండిపోయిన ఆకులు అనేవి తీసుకొచ్చి ఉంచాను కదండి. మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎండిపోయిన ఆకులు అనేవి నా దగ్గర ఉంటాయి తప్పకుండా. సో అవి అయితే కొంచెం సేకరించి ఉంచుకుంటాను అనమాట. అవి కొంచెం అవి వేసుకున్నాను అనమాట అడుగున. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం నీళ్లు పోసినప్పుడు మొక్కకి నీళ్ళు ఎక్కువ అయినా కూడా డ్రైన్ అయిపోతాయి అనమాట. మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్ కూడా మొక్కకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అనేది అందిస్తుంది అనమాట. దానిపైన ఒక లేయరు మట్టి అయితే వేసుకున్నాను. తర్వాత దానిపైన ఒక లేయర్ అనేది కిచెన్ కాంపోస్ట్ అయితే వేసుకుంటున్నానండి. గులాబీ మొక్కలకి ఎక్కువగా మనం కిచెన్ కాంపోస్ట్ అనేది చాలా వరకు ఇవ్వాల్సి వస్తుందండి. అది వెజిటేబుల్ వేస్ట్ అయినా సరే, ఫ్రూట్స్ వేస్ట్ అయినా సరే, కిచెన్ వేస్ట్ అనేది చాలా తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మీరు ఇలా గనక ఇచ్చి మొక్కని గనక రిపోర్టింగ్ చేసుకుంటే మీరు చూడొచ్చు. నేను తర్వాత నాకు మొక్కలో పువ్వు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను, ఎన్ని పువ్వులు పోస్తుంది అనేది మీరే చూస్తారనమాట. చాలా అంటే చాలా వరకు పువ్వులు పోస్తుందండి. అలాగే మొక్క కూడా తొందరగా ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి పశువుల ఎరువు అనమాట. ఇది వచ్చి పశువుల ఎరువు అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొద్దిగా అయితే వేసుకుంటున్నానండి, చాలా అయితే వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నేను మట్టి యూస్ చేస్తున్నానో అందులో ఆల్రెడీ కాంపోస్ట్ అనేది నేను వేసి ఉంచుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర మట్టి లేదు, ఇదే ఉంది, అందుకే దీన్నే వేసేస్తున్నాను అనమాట. ఇంకా అది
కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్దండి. కానీ నేను ఇప్పుడు వేరే మట్టి నా దగ్గర లేదు. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయితే ఉంది కదా, అది అలాగే అందులోనే ఉంచేస్తే అది సరిగ్గా రాదండి. తీసుకొచ్చి ఆల్రెడీ ఒక వారం పైనే అవుతుందన్నమాట. వాళ్ళు నాకిచ్చే 4 to 5 days అవుతుంది. సో అందుకే నేను ఇప్పుడు దాన్ని కూడా ఇలా పాటింగ్ చేసేసుకుందామని చెప్పి ఈ మట్టి అనేది వేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా సరిగ్గా అది కంపోస్ట్ అవ్వలేదన్నమాట. కిచెన్ వేస్ట్ అది వేసి ఉంచాను కదా, నేను అదంతా అలాగ ఇంకా నల్లగా ఉందన్నమాట. ఇప్పుడిప్పుడే కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి. ఇది ఒక్కసారి మనం కిచెన్ వేస్ట్ అది వేసి పెట్టామంటే ఒక బకెట్లో కానీ ఏదైనా ఇలాంటి ఒక కవర్లో వేసి పెడితే దగ్గరగా ఒక 2 to 3 months అయితే పడుతుందండి అది కంపోస్ట్ అవ్వడానికి. సో అది నేను వేసి పెట్టి 1 నెలే అవుతుంది కాబట్టి అందుకే అది ఇంకా అవ్వలేదన్నమాట. సో ఇలా నర్సరీలో నుంచి తెచ్చినప్పుడు నాకు దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉందండి. ఆ కవర్ తీసేసి నేను ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఆ మట్టి అయితే పగలగొట్టట్లేదు, ఎందుకంటే ఆ మట్టి బాగుందనమాట. బంక మట్టి కాకుండా కొంచెం ఇసుక మిక్స్ అయిన మట్టి కాబట్టి దాన్ని అసలు నేను పగలగొట్టకుండా అలాగే పెట్టేస్తున్నానండి దాని చుట్టూ కొంచెం నాకు ఎర్రమట్టి అయితే వేసుకుంటున్నాను అనమాట పైన. ఎందుకంటే కాంపోస్ట్ అది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పైన మనకి చీమలు కానీ ఈగలు అవి వాలటం ఉంటాయి అన్నమాట. అలాగే స్మెల్ కూడా రావచ్చు కొద్దిగా. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఆ చెట్టులో ఉండే మట్టిని కొంచెం గుల్లగా చేసి, అంటే మట్టి మనం నర్సరీ నుంచి తెచ్చి పెట్టిన మట్టి ఏదైతే ఉందో దాన్ని కొంచెం గుల్లగా చేసి పైన చుట్టూ కూడా నేను కొద్దిగా మట్టి అనేది వేసేస్తున్నానండి. ఇలా గనక మీరు గులాబీ మొక్కని రీపాటింగ్ చేసుకుంటే మొక్క అనేది చాలా బాగా హెల్తీగా పెరుగుతుందండి. అలాగే పువ్వులు కూడా మీకు చాలా అన్నన్ని పువ్వులు వస్తాయి అన్నమాట. మీరు పువ్వులు చూస్తేనే ఆశ్చర్యపడతారనమాట. అన్ని పువ్వులు పూస్తుంది అన్నమాట. మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ గులాబీ మొక్కకి ఎగ్షెల్స్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఎగ్షెల్స్ ఫర్టిలైజర్ని ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా ఒక ఫ్రీవేస్ ఒక వీడియో అయితే చేశానండి. నెక్స్ట్ ఇంకొక దగ్గరలో ఇంకొక వీడియో చేస్తానండి. రేపో ఎల్లుండో ఇంకొక వీడియో కూడా చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తానండి. ఎగ్ షెల్స్ ఫర్టిలైజర్ వచ్చేసి మొక్కకి ప్రోటీన్ అనేది అందిస్తుంది అన్నమాట. పువ్వులు కూడా బాగా హెల్తీగా పూయటానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే ఎగ్ షెల్స్ ఫర్టిలైజర్ చాలా ముఖ్యం అన్నమాట. మీరు వెజిటేబుల్ ఫర్టిలైజర్స్ అనేది కూడా ఇవ్వవచ్చండి. తర్వాత మీకు ఇంకొక రెండో టిప్స్ ఏంటి అంటే, మొక్క నర్సరీ నుంచి తెచ్చి మనం నాటుకున్న తర్వాత ఇలా అందులో పండిపోయి అలా ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉన్నా కూడా మీరు వాటిని ఇలా కట్ చేసేయాలన్నమాట. మీరు కనుక ఇలా ఈ మొక్కల్ని కట్ చేశారంటే మొక్క ఎదుగుదల అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే అక్కడ మీరు ఆ ఆకుని కట్ చేసేసారనుకోండి, ఎండిపోయిన ఆకులు కట్ చేసిన తర్వాత ఆ చోటున మళ్ళీ కొత్త ఆకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. కాబట్టి అలా చెట్టు నిండా ఆకులు ఉంచకుండా ఆకులు అనేవి అప్పటికప్పుడు ఎండిపోయిన ఆకుల్ని కట్ చేసేస్తే చాలా మంచిదన్నమాట. ఇది వాళ్ళు స్టెమ్ అనేది చాలా బాగా ముదురు స్టెమ్ అండి. ఇది మొక్క అనేది బాగా రావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ బర్డ్స్ అవి వచ్చేస్తున్నాయి, మొగ్గలు చిన్న మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. నాకు తెచ్చిచ్చినప్పుడైతే ఈ పువ్వు ఉందండి. నాకు తెచ్చిచ్చే వాళ్ళు 4 to 5 days అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఆ పువ్వు అలాగే ఉంది, వైట్ పువ్వు. సో ఆల్రెడీ ఆ పువ్వు వచ్చేసింది నాకు అప్పటికి. అంటే ఏంటి అర్థం అంటే, ఈ మొక్కలో వచ్చే పువ్వులు 4 to 5 days దాకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూడటానికి అందంగా ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇవి హైబ్రిడ్ గులాబీ కాబట్టి తొందరగా రాలిపోవు. మనకి నాటు గులాబీ ఉంది కదండి మన గార్డెన్లో, ఆ నాటు గులాబీ ఏంటంటే అవి ఒక్కరోజే ఉంటాయి అన్నమాట. ఈరోజు పోస్తుంది, రేపు ఒక్కరోజు ఉంటుంది, మూడో రోజుకి మొత్తం సాయంత్రానికి ఆల్రెడీ రెండో రోజు సాయంత్రానికే మొత్తం రాలిపోద్ది అనమాట. కానీ దాని స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకులన్నీ కట్ చేసిన తర్వాత కొత్త చిగురు అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. అలా కనుక మీరు ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేస్తే కొత్త చిగురు బాగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి చెట్టు నిండా, అక్కడొకటి ఉన్నాయన్నమాట. ఇప్పుడు పెట్టేశాను కాబట్టి ఇలా నేను మొక్క పెట్టడానికి ఈ సైజ్ బకెట్ అయితే తీసుకున్నానండి. గులాబీ మొక్కలు కానివ్వండి, మందారపు మొక్కలు కానివ్వండి, సైజ్ కొంచెం పెద్దదిగా తీసుకున్నారనుకోండి, కుండీ కానివ్వండి, బకెట్ కానివ్వండి, వాటర్ క్యాన్ కానివ్వండి, ఏదైనా సైజ్ కనుక మీరు కొంచెం పెద్దదిగా తీసుకున్నారనుకోండి, సైజ్ అనేది కొంచెం పెద్దది ఉండాలన్నమాట. కుండీ కానివ్వండి, బకెట్లు కానివ్వండి, కొంచెం సైజ్ పెద్దదిగా ఉంటే మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంటుందండి. మనం మందార చెట్టుకి, గులాబీ చెట్టుకి కానీ ఇలా ఉంటే కనుక మొక్కలు, మల్లె చెట్టులు కానీ మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే పువ్వులు కూడా బాగా ఎక్కువగా పూయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అందుకే మీరు మొక్కని రీపాటింగ్ చేసేటప్పుడే ఒక పెద్ద కుండీది చూసుకొని సెలెక్ట్ చేసుకొని మొక్కని రీపాటింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో చూసారు కదండి ఇవాళ వీడియో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందన్నమాట. సో కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే కొన్ని విషయాలు ఏంటి అంటే, మొక్కలకి మనం కొద్దిగా టైం అనేది ఇవ్వాలండి. ఏ మొక్కలైనా సరే వాటితో కనుక కొంచెం సేపు టైం మనం స్పెండ్ చేస్తే అవి మనకి చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయండి. ఇది నేను స్వయంగా నాకు తెలిసిన విషయాలన్నమాట. సో మీకు కూడా షేర్ చేయాలని అనిపించి షేర్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.